ఓం నమో భగవతే వాసుదేవాయ. హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మీకోసం చాలా బాధపడుతున్నారంట, చాలా వెక్కి వెక్కి ఏడుస్తున్నారంట. అసలు ఎందుకు, మళ్ళీ మీ మీద ఎందుకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అనే అభిప్రాయం వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. దయచేసి బలవంతంగా రెజోనేట్ చేసుకోవద్దు. అండ్ ఏ రెండు రీడింగ్స్ని కూడా కంపేర్ చేయొద్దు, ఎనర్జీస్ వేరుగా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మీకు ఆ సిచ్యువేషన్ యాప్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. సో ఇవి జనరల్ రీడింగ్స్, అన్ని టైమ్లెస్ రీడింగ్స్ కాబట్టి ఈ రీడింగ్ మీ దగ్గరికి వచ్చింది, మీకు కనిపించింది అంటే యూనివర్స్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా, లేదంటే మీకు ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైతే ఏం చేయాలి అనే ఒక సిగ్నల్ ఇస్తుంది, అలర్ట్ చేస్తుంది అన్నట్టుగా భావించండి. కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని యూనివర్స్కి, డివైన్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, సారీ చెప్పుకోండి, థ్యాంక్ యూ చెప్పుకోండి. మీరు డైలీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈరోజు నా వల్ల ఎవరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు నేను ఎవరి వల్ల ఎటువంటి ప్రాబ్లము ఫేస్ చేయలేదు, థ్యాంక్ యూ యూనివర్స్ అన్నట్టుగా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి, మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో ఇక్కడ పర్సన్ అంటే లేడీ కావచ్చు, జెంట్ కావచ్చు అండి. థర్డ్ పార్టీ అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఎవరి ఎనర్జీ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో వాళ్ళు థర్డ్ పార్టీ కిందికి వస్తారు. సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ కోసం ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు, మళ్ళీ మా వ్యూవర్స్ గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకు, ఏం జరిగింది, ఎవ్వరూ చూడని టైంలో ఎందుకు అంతగా బాధపడుతున్నారు. ఇది నేను షఫల్ చేస్తుంటే వచ్చింది. స్టార్ట్ చూద్దాం. Knight of Wands, Two of Swords, King of Pentacles, Ace of Cups, Queen of Cups, Page of Wands, the Empress, Three of Pentacles, ద టవర్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 of Cups. సో మీ పర్సనల్ లైఫ్లో రీసెంట్గా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగిందని, అది చాలా షాకింగ్కి గురి చేసింది మీ పర్సన్ని. అంటే మీ పర్సన్ ఊహించలేదు అలా జరిగిద్ది అని. దాని కారణంగా మీ పర్సన్ విపరీతమైన లాస్ అయ్యారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, లాస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. అందుకే లోన్లీగా ఉన్నప్పుడు మీ గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరగడం కారణంగా వాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చింది, రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా షాక్ తగిలేసరికి రియలైజ్ అవుతున్నారు, అసలు వీళ్ళు అనుకోలేదు ఈ సిచ్యువేషన్ జరుగుద్ది అని. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా వాళ్ళ కళ్ళ ముందు కూలిపోయినాయి అన్నీ, వాళ్ళు కట్టుకున్న కోటలన్నీ కూడా. అలా జరిగేసరికి వాళ్ళలో ఒక చేంజ్ వచ్చింది మీ పర్సన్ లైఫ్లో. ఆ చేంజ్తో పాటు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మీరేంటి అనేది అర్థమవుతుంది, రియలైజ్ అవుతున్నారు. అందుకోసమే విపరీతంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, విపరీతంగా ఎమోషనల్గా డ్రైన్ అవుతున్నారు. డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, లాస్ అయ్యాను అన్నది ఎక్కువగా ఉంది మీ పర్సన్ మనసులో. అవన్నీ తలుచుకొని మీ గురించి ఆలోచిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తున్న విషయం. సో మీ పర్సన్ ఎవరు లేనప్పుడు ఒంటరిగా కూర్చొని మీ గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక హై పొజిషన్లో ఉన్న పర్సన్. అసలు మీకు మీ పర్సన్ చాలా వాల్యూ ఇస్తున్నారు.
మీరు ఒక వాల్యుబుల్ పర్సన్గా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు అండ్ అట్రాక్టివ్ పర్సన్గా కూడా చూస్తున్నారు. మీరు వాళ్ళకి హై వాల్యూ ఎనర్జీ లాగా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఎంప్రెస్. సో మీరు వాళ్ళ దృష్టిలో ఒక రాణిలాగా అన్నమాట. అలాంటి ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని చూసుకుంటున్నారు. మీరు ఇప్పుడు అలాంటి పొజిషన్లోనే ఉన్నారు, అంత ఉన్నతంగా. కేవలం ఉన్నతమైన స్థానము అంటే ఇక్కడ డబ్బులు ఆస్తి మాత్రమే కాదు, మనసు కూడా, అది కూడా ప్రధానమే. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా అలాంటి హై పొజిషన్లో చూస్తున్నారు. అందుకోసమే మీ ముందు తను చేసిన పనుల కారణంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. ఇలాంటి గొప్ప వ్యక్తిని, మీలాంటి కేరింగ్ ఉన్న మదర్ నేచర్ ఉన్న మనిషిని హర్ట్ చేసినందుకు తాను తగిన శాస్తే జరిగింది, నేను అనుభవిస్తున్నాను అన్న భావనలోకి మీ పర్సన్ వచ్చేసారు. అందుకోసమే కుళ్ళి ఏడుస్తున్నారు, అందుకోసమే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతా జరిగిన దానికి మీ పర్సన్ ఏంటంటే ఒకసారి మీతో మాట్లాడితే తన మనసుకి ఒక స్వాంతన చేకూరుద్ది, ఒక లైట్ ఫీలింగ్ వస్తుంది, ఈ బర్డెన్ అంతా కూడా పోతుంది అన్న ఆలోచనలో మీ పర్సన్ ఎక్కువగా ఉన్నారు. అందుకోసమే మిమ్మల్ని కలవడానికి, కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. కాంటాక్ట్స్ అన్నీ వెతుకుతున్నారనమాట. మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మిమ్మల్ని కలవాలి అంటే ఎలాగా, మీతో మాట్లాడాలి అంటే ఎలాగా, ఎవరి సపోర్ట్ తీసుకోవాలి, ఎవరు హెల్ప్ చేస్తారు, మీతో మీ కాంటాక్ట్ తీసుకోవడానికి ఎవరైతే హెల్ప్ చేస్తారు వాళ్ళ ద్వారా మీకు ఒక మెసేజ్ పంపించి తను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, కాల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు మీ పర్సన్. ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఒక రాణిలాగా చూస్తున్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీ మీద జెన్యూన్ ఎమోషన్తో ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు. జెన్యూన్గా ఉన్నాయి ఇప్పుడు తన ఎమోషనల్స్ అన్నీ కూడా, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా. మిమ్మల్ని ఒక కంఫర్ట్ జోన్గా, ఒక హీలింగ్ పర్సన్గా చూస్తున్నారు. మీ దగ్గరికి వస్తే ఒక కంఫర్ట్ వస్తుంది, తనకు ఒక హీలింగ్ వస్తుంది, ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడిపోతాను, రిలాక్స్ అవుతాను అన్న భావనలో ప్రజెంట్ మీ పర్సన్ ఉన్నారు. చెప్పాను కదా ఇందాకే, మీతో మాట్లాడితే తనకి మనసు లైట్గా అనిపిస్తుంది. తను ఏదో కన్ఫ్యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే తను ఏదో మీతో మాట్లాడితే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతాను అనే ఉద్దేశమో ఏదో, కానీ మీ ఎనర్జీ ఎక్కువగా మీ పర్సన్ని గ్రాస్ప్ చేస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో అందుకోసమే లోన్లీగా ఉన్నప్పుడు ఎక్కువగా మీరు గుర్తొచ్చి మీ ఆలోచనలతోనే సతమతమైపోతున్నారు మీ పర్సన్. వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ కారణంగా, మళ్ళీ మీ ఎనర్జీ ఒక్కసారిగా కనెక్ట్ అవ్వడం కారణంగా ఇవన్నిటి వల్ల కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంది. ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎమోషన్స్ అన్నింటినీ కూడా సప్రెస్ చేయాలి అనుకుంటున్నారు, అణిచివేయాలి అని. కానీ అవి అణిచివేయడానికి కుదరట్లేదు మీ పర్సన్కి. ఇలాగా కెరటాల్లాగా ఉప్పొంగుతూ ఉన్నాయన్నమాట. మనసులోని బాధ తన్నుకొస్తుంది. ఆ తన్నుకొస్తున్న సమయంలో, అటువంటి తరుణంలో మీ పర్సన్ వాటి అన్నింటినీ కూడా అణచివేయాలి అనుకుంటున్నా అది మీ పర్సన్కి సాధ్యం అవ్వట్లేదు. పదే అవే కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, కొన్ని థింగ్స్ కావచ్చు, మీ పర్సన్కి అదే విషయాన్ని రిపీటెడ్గా గుర్తు చేస్తున్నాయన్నమాట. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనే ఎక్సైట్మెంట్ మీ పర్సన్కి ఎక్కువగా ఉందండి, కానీ కన్సిస్టెన్సీ తక్కువగా ఉంది. ఎలాగా, ఏంటి, ఏం జరుగుతాయి పర్యవసనాలు, కాంటాక్ట్ అయితే ఎట్లా, అసలు మీరు మాట్లాడతారా, ఈ నెంబర్ కరెక్టేనా కాదా, మీరు ఆ నెంబర్ ఉంచారా లేదా, తన దగ్గర ఉన్న నెంబర్లో మీరు ఉన్నారా లేదా, ఒకవేళ ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే ఎవరు తీస్తారు, ఇలాంటివి కూడా మీ పర్సన్కి రకరకాల డౌట్స్ ఉన్నాయి. మీ పర్సన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ కారణంగా ఒకరోజు చాలా ప్యాషనేటెడ్గా ఆలోచిస్తున్నారు. మీతో లైఫ్ ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అని. ఒకరోజు సైలెంట్ అయిపోతున్నారు. నా బతికి ఇలా అయిపోయింది, నేను చేసుకున్న దానికి నేను ఇలా అయ్యాను, అసలు అలా ఉండాల్సిన పర్సన్ని ఇలా అయ్యాను అని ఆ రెండింటికి డిఫరెన్స్ని చూసుకుంటున్నారు మీ పర్సన్. కాసేపేమో ప్యాషనేట్గా చూసుకుంటారు, కాసేపేమో సైలెంట్గా అయిపోయి బాధపడుతూ ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఆ క్షణంలోనే రెండు రకాలుగా మూడ్ స్వింగ్స్ అన్నమాట. అలా ఉంది ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్. మీ పర్సన్కి లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి. కెరియర్ గురించి, మనీ గురించి, స్టెబిలిటీ గురించి, వీటన్నింటి గురించి కూడా ఎమోషనల్గా చాలా బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా కొలాప్స్ అయింది కదా, ఈ కొలాప్స్ అవ్వడం కారణంగా మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి ఇవన్నీ.
తను అనుకున్న సిచ్యువేషన్కి తను రీచ్ అవుతాను అనుకున్న సమయానికి ఒక్కసారిగా కళ్ళ ముందు కూలిపోయేసరికి ఏం అర్థం కావట్లేదు. భవిష్యత్ ఏంటి అనేది శూన్యంగా కనిపిస్తుంది. అందుకోసమే మీ పర్సన్ ఇప్పుడు ఇంత ఆవేదనకి, ఎమోషనల్ హీలింగ్కి వెళ్ళిపోతున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో మీకు సంబంధించి ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకొని మిమ్మల్ని కలవాలి అనే కోరిక మీ పర్సన్కి చాలా ఎక్కువగా ఉందన్నమాట. టీం వర్క్ చేస్తున్నారు దానికోసం. ఎవరెవరికి మీరు కాంటాక్ట్లో ఉన్నారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏమిటి, ఈ గ్రౌండ్ వర్క్ మొత్తం చేస్తున్నారనమాట. సో ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలి, తనేదో చెప్పుకోవాలి, తన మనసులో ఉన్న బాధలన్నింటినీ కూడా మీకు వివరించాలి, వాటన్నింటి నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకోసమే మీ గురించి విపరీతంగా ఆలోచిస్తూ వెక్కి ఏడుస్తూ మీ గురించి ఏం చేయాలో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. సో ఇంకా క్లారిటీ తీసుకుందామండి. వై ద స్టార్ హియర్ యూనివర్స్, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. వై ద స్టార్ హియర్ యూనివర్స్. ద లవర్స్. నేను కార్డ్ తిప్పి పెడతానండి. చూసారా, ద లవర్స్ వచ్చింది. వై నైట్ ఆఫ్ వాండ్స్ హియర్ యూనివర్స్, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. ఫైవ్ ఆఫ్ కప్స్. అక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చింది, ఇక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చేసింది. చూడండి. వై 2 ఆఫ్ స్వార్డ్స్ హియర్ యూనివర్స్, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. వై 2 ఆఫ్ స్వార్డ్స్ హియర్ యూనివర్స్, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. Why 2 of swords here, universe? Ace of wands. Why king of pentacles here, universe? Why king of pentacles here, universe? Ace of pentacles. Why ace of cups here, universe? Three of wands. Why queen of cups here, universe? Please clarity ఇవ్వండి. Why queen of cups here, universe? Please clarity ఇవ్వండి. అది నేను తీసుకుంటే నా ఫింగరే తగిలింది, అందుకే తీసుకోలేదు. వై క్వీన్ ఆఫ్ కప్స్ హియర్ యూనివర్స్, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. స్ట్రెంగ్త్. వై పేజ్ ఆఫ్ వాండ్స్ హియర్ యూనివర్స్, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. వై పేజ్ ఆఫ్ వాండ్స్ హియర్ యూనివర్స్, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. King of Swords. Why the Empress here, universe? Please clarity ఇవ్వండి. Why the Empress here, universe? The Star. నేను ఇది తిప్పి పెడుతున్నానండి. Three of Pentacles here, universe. Why 3 of Pentacles here? Please clarity ఇవ్వండి, universe. Why 3 of Pentacles here? Please clarity ఇవ్వండి, universe.
Two of Cups. Why the Tower here, universe? Why the Tower here, universe? Seven of Wands. Why Five of Cups here, universe? Please clarity iవ్వండి. Why Five of Cups here, universe? The Empress. Bottom of the deck, Page of Swords. ఓకే, ఇక్కడ మీ పర్సన్ చాలా విచిత్రంగా ఉందండి. చూడండి, అసలు మళ్ళీ చూడండి, ఎంప్రెస్ ఎనర్జీ డబుల్ వచ్చింది. ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ ఉంది, ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ. క్లారిఫై చేసినప్పుడు కూడా ఎంప్రెస్ ఎనర్జీ. సో మిమ్మల్ని మాత్రం విపరీతంగా ఒక ఆరాధ్య దేవతలాగా, ఒక రాణిలాగా, ఒక ఉన్నతమైన స్థానంలో ఊహించుకుంటున్నారు. సో మీతో మాట్లాడితే, మీతో మిమ్మల్ని కలిసినా, కనీసం మాట్లాడినా సరే తన దరిద్రం అంతా పోతుంది. తాను ఒక్కసారి మిమ్మల్ని కలిసి మాట్లాడి కనీసం మీకు మెసేజ్ చేయడానికైనా పాసిబిలిటీ ఉంటే చాలు, ఏదో ఒక రకంగా తన లైఫ్లో చేంజెస్ జరుగుతాయి అన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్లో ప్రస్తుతం మీ పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నారు. చూడండి, లవర్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ 2 of Cups వచ్చింది. ఏంటంటే మీకు తన విషయాలన్నింటినీ చెప్పాలి. గతంలో మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి, రిలేషన్ గురించి, తనకి మీ మీద ఉన్న ఒక రెస్పెక్ట్ గురించి, మిమ్మల్ని తను ఎలాగా చూసేవారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ని మీకు చెప్పాలి. మీ గురించి తను ఏమనుకుంటున్నారో చెప్పాలి అనేది మీ పర్సన్కి బాగా ఉంది. మీరంటే విపరీతమైన అట్రాక్షన్ ఉంది, లవ్ కూడా ఉంది. ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ 2 of Cups కార్డ్ వచ్చింది. డబుల్ ఎనర్జీ వచ్చింది. లవ్, తన మనసులో ఉన్న ప్రేమని కూడా ఇప్పుడు మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో మీ పర్సన్ సిద్ధమవుతున్నారు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అందుకోసమే గతంలో జరిగిన విషయాలన్నింటినీ, తను మీ పట్ల బిహేవ్ చేసిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకొని విపరీతంగా ఎక్కి ఏడుస్తున్నారు. చూడండి, ఇది కూడా డబుల్ ఎనర్జీ వచ్చింది. 5 of Cups ఇందాక మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ అండ్ ఇక్కడ 5 of Cups వచ్చేసింది. సో సేమ్ డబుల్ ఎనర్జీ. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిచ్యువేషన్ని తనకి అనుకూలంగా కంట్రోల్లోకి వచ్చే విధంగా చేసుకొని, ఎవరో ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడాలి అనే ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. మీ పర్సన్ ఏంటంటే దానికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పాను కదా. సో ఆ మిగతా విషయాలన్నింటిని కూడా మిమ్మల్ని ఎలా కలవాలి, ఎలా మాట్లాడాలి, అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది తన లైఫ్లో, మీకు దూరం అవ్వడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మీ పర్సన్ మీతో చెప్పుకోవాలి అని అనుకుంటున్నారు. ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు తను విపరీతమైన పోరాటం చేస్తున్నారు, రకరకాల సమస్యల్లో ఉన్నారు. వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఒక ఫైటింగ్ చేస్తూ మీతో మాట్లాడి ఈ యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రాజు కోటకొస్తే రాణిని చూడగానే ఎంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా సేమ్ అలానే ఉంది. ఒక యుద్ధం చేస్తున్నట్టుగా మీ పర్సన్ భావిస్తున్నారు. అందుకోసమే అంత టయర్డ్ ఎనర్జీలో ఉన్నారు. సో ఫోకస్ మొత్తం మీ మీదే పెట్టారు. మీతో మాట్లాడడానికి, మీ కాంటాక్ట్ని సంపాదించడానికి, మిమ్మల్ని చేరువవడానికి ఎటువంటి మార్గాలు ఉంటే బాగుండు అనేది మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. చాలా లాజికల్గా థింక్ చేయడం మొదలుపెట్టారు. తను ఎమోషనల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నా, ఎమోషనల్గా చాలా డ్రైన్ అయినా, తను అవి కంట్రోల్ చేసుకోలేకపోతున్న ఎమోషన్స్ని ఇందాకే చెప్పాను కదా, అణచివేసుకుంటున్నారు అని. అవన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, అణచివేసుకుంటున్నారు. అయినా సరే అలాంటి సిచ్యువేషన్ని హోల్డ్ చేసి, లాజికల్గా థింక్ చేసి, ఇబ్బందులు లేకుండా మీతో మాట్లాడడానికి ఒక న్యూ ప్రపోజల్ తీసుకొని మీ ముందుకు రావాలి అనే ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారు. మీ పర్సన్కి లవ్ ఉంది అండ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా ఉంది. ఇందాక కూడా చెప్పాను, కాసేపు ఏమో ప్యాషనేట్గా ఆలోచిస్తున్నారు, కాసేపు ఏమో
మీ గురించి సైలెంట్ అయిపోతున్నారు, అవన్నీ తలుచుకొని ఏడుస్తున్నారు అని. సో మీకు తొందరలో కమ్యూనికేషన్ అయితే మీ పర్సన్ నుంచి వస్తుందండి. ఇప్పటికే మీ పర్సన్ స్పై చేయటం అయితే మొదలు పెట్టారు మీ గురించి. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏంటి అనే అన్ని విషయాల గురించి మీ పర్సన్ ఆరా తీయడం మొదలు పెట్టేశారు. సో ఈ ఆరా తీయటంలో భాగంగా ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకొని ఆ హెల్ప్ ద్వారా మిమ్మల్ని కలవాలి అనే ఎనర్జీ కనిపిస్తుంది. తన లైఫ్లో ఖచ్చితంగా ఒక హోప్ ఉంది, మీరు కలుస్తారు, మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలు తన లైఫ్లో చేంజెస్ వస్తాయి అనే భావనలో మీ పర్సన్ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా ఆశగా చూస్తున్నారు అనమాట. తనకి ఖచ్చితంగా మీకు సంబంధించిన కమ్యూనికేషన్ దొరుకుద్ది, మీరు యాక్సెప్ట్ చేస్తారు మాట్లాడటానికి. తను చెప్పాల్సిందంతా చెప్పేసి మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీకు తన బాధ చెప్పుకోవాలి, తను ఇప్పటి వరకు అనుభవించిన పెయిన్ చెప్పుకోవాలి, అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది చెప్పుకోవాలి. మీతో మాట్లాడితే మిమ్మల్ని చూస్తే చాలు తన జాతకం మారిపోద్ది, తన ఫేట్ మారిపోద్ది, తన సిచ్యువేషన్ మారిపోద్ది, తన దరిద్రం పోద్ది అన్నట్లుగా మిమ్మల్ని ఒక రాణిలా, ఒక లక్ష్మిలా భావిస్తున్నారు మీ పర్సన్. అందుకోసమే మీ గురించి విపరీతంగా ఆరాటపడుతున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ ఏంటంటే ఉన్నప్పుడు విలువ తెలియదు, వెళ్ళిపోయాక దాని గురించి బాధపడుతూ ఉంటారు కదండి. ఇక్కడ మీ పర్సన్ కూడా అంతే. మీరున్నంతకాలం మీ వాల్యూ తెలియలేదు. మీరు ఎప్పుడైతే దూరం అయిపోయారో అప్పుడు మీరు ఒక రాణిలాగా, ఒక మహారాణిలాగా, ఒక దేవతలాగా, క్వీన్ లాగా, ఏంజల్ లాగా కనిపిస్తున్నారు. మీరు అప్పటి వరకు ఉన్నారు వాళ్ళ లైఫ్లో. అప్పుడు మిమ్మల్ని గుర్తించడానికి చేతగాలే. రంగురాళ్ళని చూసి వజ్రాలు అనుకున్నారు. ఇప్పుడు నిజమైన వజ్రం ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకునేసరికి ఆ వజ్రం ఎక్కడుందో తెలియక వెతుక్కుంటున్నారు వజ్రం కోసం. ఇదంతా అవివేకం అండి. మీ పర్సన్ ఇప్పుడు అదే. అందుకోసమే వెక్కి వెక్కి కుళ్ళి ఏడుస్తున్నారనమాట. బయటికి చెప్పుకుంటే పరువు పోతుంది, కానీ ఆ బాధను అణుచుకోలేకపోతున్నారు. ఎంత అణచేయాలన్నా సరే పొంగి వస్తుందన్నమాట. కన్నీళ్ళు ఆగట్లేదనమాట, ధారల్లాగా కారిపోతున్నాయి మీ పర్సన్కి. ఒంటరిగా ఉన్నప్పుడు అవే విషయాలు మీ పర్సన్ మైండ్ చుట్టూ తిరిగేసి మీ పర్సన్ని జీవోత్సవంలాగా చేస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్. సో వీటన్నింటి కారణంగానే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి, ఈ పోరాటాల నుంచి బయటపడాలి. ఇక నా వల్ల కావట్లేదు, నేను పోరాడుతూనే ఉన్నాను ఇప్పటికీ కూడా, ఇక నేను అలసిపోతున్నాను అన్న ఆలోచనలోకి వచ్చేసారు మీ పర్సన్. భవిష్యత్ ఏంటి అనేది తెలియట్లేదు, శూన్యంగా కనిపిస్తుంది, బతుకు రోడ్డు మీదకి వచ్చేసింది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కారణంగా. ఇలాంటివన్నీ జరిగేసరికి మీ ద్వారా మళ్ళీ లైఫ్లో కొత్త ఆపర్చునిటీని తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశం మీ పర్సన్కి స్ట్రాంగ్గా ఉంది. మీతో కలవాలి, మాట్లాడాలి, మీ హెల్ప్ తీసుకోవాలి, మళ్ళీ తన లైఫ్ని డెవలప్ చేసుకోవాలి, తన లైఫ్ సక్సెస్ వేలో వెళ్ళడానికి బాటలు వేసుకోవాలి. అందుకు మీ హెల్ప్ కావాలి. అందుకోసం కూడా మీ పర్సన్ మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఇవన్నీ చెప్పి మీ హెల్ప్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో తన మనసులో ఉన్న లవ్ని, ప్యాషనేట్ ఎనర్జీని, తను ఎలా ఫీల్ అవుతున్నారు అనేది, తన రిగ్రెట్స్ని అన్నిటిని మొత్తం సమస్తం మీ దగ్గర చెప్పేసి మీరేమంటారో విని లైఫ్ డెసిషన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారు. అందుకోసమే మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. ఎందులో అయినా సోషల్ మీడియాలో కనిపిస్తారా, ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి వాటిలో, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా పూర్తిగా వెతుకుతున్నారు. కాంటాక్ట్స్ అన్నిటిని కూడా తీసి అడుగుతున్నారు మీ గురించి. ఎంక్వైరీలు మొదలు పెట్టేశారు మీ పర్సన్. సో తొందరలో అయితే మీకు మీ పర్సన్ నుంచి ఖచ్చితంగా కాల్ ఆర్ మెసేజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి, వస్తుంది. మీ పర్సన్ మాట్లాడతారు, తన సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ నాకు క్లియర్గా కనిపిస్తున్న ఎనర్జీ అండి. సో అసలు మీ పర్సన్ మనసులో హిడెన్గా ఏముంది అనేది కూడా చూద్దాము. సో ఇప్పుడు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, అంతా బాగానే ఉంది. వాళ్ళు చేసిన వాటన్నింటికి కూడా రిగ్రెట్స్ ఫీల్ అవుతున్నారు. ఓకే, చూద్దాం హిడెన్గా అసలు ఏముంది అనేది, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో హిడెన్గా ఏముంది, ప్లీజ్ యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, అసలు హిడెన్ ట్రూత్. ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ అంతా చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు మనసులో ఇంకేముంది చూద్దాం, హిడెన్ ట్రూత్ ఏంటి అనేది.
టోటల్ డ్రామా, do not want to hear it, a situations about to explode, in their fields, anger management. Bottom of the deck, doing drugs. సో మీ పర్సన్ ఇప్పుడు ఏంటి చెప్పాను కదా ఇందాకే, మీ పర్సన్ సిచ్యువేషన్ అంతా కొలాప్స్ అయిపోయింది అనేసరికి అని. సో ఇవన్నింటి కారణంగా మిమ్మల్ని అందుకోసమే మీ ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్డ్గా ఉన్నారు, మీది డబుల్ ఎనర్జీ వచ్చింది ఎంప్రెస్. నాకు అందుకోసం ఇందాక నుంచి కొడుతుంది. మిమ్మల్ని ఇంతగా చూస్తున్నారు ఏంటంటే తన సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి తను ఏంటంటే మీకు ఇవన్నీ చెప్పేసి ఆ ద్వారా తన లైఫ్ని మళ్ళీ సక్సెస్ వేలోకి తీసుకువెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారని ఇందాక చెప్పాను కదా. సో నాకు ఆ ఎనర్జీ కనిపించింది కాబట్టి నేను ఈ క్లారిటీ తీసుకుంటున్నానండి. సో ఏంటంటే తను మళ్ళీ కూడా మీ దగ్గర ఈ విషయాలన్నీ చెప్పేసి తను గెటిన్ అవ్వడం కోసం మాత్రమే ఈ ఎనర్జీని ప్రయోగించాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని పొగిడి మీరు ఒక దేవత అని, మీకోసం ఇప్పుడు కుళ్ళి ఏడుస్తున్నారు, మీరు లేరు అని బాధపడుతున్నారు. ఆ అవమానాలు, ఆ బాధ అవన్నీ భరిస్తున్నారు. అవన్నిటిని కూడా తను మనసులో ఎంత పెయిన్ ఉంది అనేది అన్నిటిని కూడా మీ పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ అవన్నీ ఏంటి అంటే పూర్తిగా హార్ట్ఫుల్గా కనిపించట్లేదు, డ్రామాలు. ఎందుకు అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు బాగోలేదు కాబట్టి. డోంట్ వాంట్ టు హియర్ ఇట్. మీకు అసలు అవన్నిటిని కూడా అంతగా విని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే గతంలో మీరు కూడా అంతకంటే ఎక్కువ బాధే అనుభవించారు. ఇప్పుడు మీ పర్సన్ అనుభవిస్తున్నారు. మన దాకా వచ్చేసరికి తెలుస్తుంది కదా ఎవరికైనా. ఇక్కడ మీ పర్సన్కి కూడా అదే తన దాకా వచ్చేసరికి తెలుస్తుంది. తెలిసేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉండిపోయి దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ అన్నీ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకునేసరికి ఏంటి మీరు గుర్తొచ్చేసరికి ఇప్పుడు మీతో మాట్లాడాలి, మీ గురించి ఎంక్వైరీలు చేస్తూ మీతో మాట్లాడాలి, మీ ద్వారా మళ్ళీ ఒక లబ్ధి పొందాలి అన్న ఉద్దేశంతో ఆ ఎనర్జీని ఉపయోగించాలి అనుకుంటున్నారు మీ పొజిషన్ ఏంటి అనేది తెలిసిన తర్వాత. సో అందుకోసమే యూనివర్స్ ఏం చెప్తుంది, మీరు అవన్నీ ఏమీ వినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ అన్నీ కూడా సప్రెస్ చేస్తున్నారు, ఎమోషన్స్ అన్నీ అన్నాను కదా, అన్నింటిని కూడా అణచేస్తున్నారు. అటువైపు బాధ వస్తుంది, కోపం వస్తుంది, అవన్నిటిని కూడా అణచేసి మీ ముందుకు వచ్చి ఒక కొత్త వ్యక్తిలాగా మీ ముందుకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసి తన ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ప్రపోజ్ చేసి వాటన్నింటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మీ ద్వారా తన లైఫ్లో కొత్త వేని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంలో మీ పర్సన్ ఉన్నట్టుగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. సో ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ ఏంటంటే మీ జ్ఞాపకాలు, మీ ఆలోచనలు, మీకు సంబంధించిన దానిలో ఎక్కువగా ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్లో చేంజెస్ జరిగాయి కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే తొందరలో మీకు ఇంకా కొన్ని క్లారిటీలు వచ్చే అవకాశం ఉంది, ఒక పెద్ద షాక్ లాంటి విషయం బయటపడే అవకాశం ఉంది అనేది యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. ఇప్పటికే మీ పర్సనల్ లైఫ్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగాయి, షాకింగ్ సిచ్యువేషన్ జరిగింది, కొలాప్స్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీ పర్సన్ ఇవన్నిటిని తన బాధలో, తన ఆందోళనలో, తన ఆవేదనలో, తన ఆలోచనల్లో అంతా మిమ్మల్ని నింపుకొని తను ఒక ఎనర్జీని క్రియేట్ చేసుకుంటున్నారు. దాని కారణంగా యూనివర్స్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒక మెసేజ్ ఇస్తుంది, తొందరలోనే మీకు ఇంకొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఒక పరిస్థితి త్వరలో పెద్ద వివాదము లేదా ఒక పెద్ద షాక్ వీటన్నింటికి మధ్య ఒకటి జరిగే అవకాశం ఉంది. ఏదో ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఏదో కీలకంగా జరిగే అవకాశం ఉంది అని యూనివర్స్ ఇక్కడ హెచ్చరిస్తుంది మిమ్మల్ని. కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీతో మాట్లాడతారు, తన సిచ్యువేషన్ అంతా చెప్పుకుంటారు. మిమ్మల్ని హెల్ప్ చెయ్యి అని అనకుండా మీ అంతటా మీరే హెల్ప్ చేసే విధంగా ఎనర్జీని అక్కడ తయారు చేస్తున్నారనమాట. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని అడిగేస్తే మీ ముందు తక్కువైపోతారు కదా. సో ఒక డ్రామాని ప్లే చేసి మీ దగ్గర తన బాధలన్నింటిని కూడా ఒప్పేసేసుకొని తను ఎంత బాధపడ్డాను, ఎంత మిస్ అయ్యాను అని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ రావాలి అనుకుంటున్నారు. అవన్నీ చెప్పుకోవడం వల్ల ఆటోమేటిక్గా కరిగిపోతాం. ఆ కరిగిపోయిన సందర్భాన్ని చూసి తనకు కావాల్సిన
లబ్ధి పొందాలి అని అనుకుంటున్నారు. తను ఏం కావాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ప్లాన్ రెడీ చేసుకొని దాన్ని అప్లై చేయాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఆ డ్రామాలన్నింటినీ మీరు వినాల్సిన అవసరం లేదు. తొందరలో ఒక విషయం, షాకింగ్ విషయం బయటపడే అవకాశం ఉంది. వాళ్ళ ఆలోచనలో మొత్తం మిమ్మల్ని నింపుకుంటున్నారు, అన్నిటిని కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు. దానికి సంబంధించి కొంచెం ఎడిక్షన్స్ కూడా లోన్ అయ్యారు అనేది ఇక్కడ చూపిస్తుంది యూనివర్స్. సో ఆ ఎడిక్షన్స్కి లోన్ అయ్యి వాటన్నింటిని కారణంగా ఇలా అయిపోయాను, నువ్వు లేక నేను దీని బారిన పడ్డాను, ఎడిక్షన్స్కి లోన్ అయ్యాను అని మీకు చెప్పి మీ దగ్గర నుంచి మొత్తానికైతే ఒక కన్సోల్ చేసే సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అనుకున్నారు. మీరు కన్సోల్ చేసి వాళ్ళని ఆదరించి మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ప్రేమగా మెలిగితే వాళ్ళు అనుకున్నది సాధించాలి అన్న ఆలోచనలో కూడా మీ పర్సన్ ఉన్నారు. ఒకవైపు బాధపడుతున్నారు, ఒకవైపు ఫ్యూచర్ గురించి మీతో ఇలాగా కంటిన్యూ చేస్తూ మీ ద్వారా తను మళ్ళీ బెటర్ లైఫ్కి వెళ్ళాలి అనే ఆలోచనలో రెండు రకాలుగా ఉన్నారు. అందుకోసం ఇంతగా కూడా 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. రెండు రకాల ఆలోచనల్లో మీ పర్సన్ ఉన్నారు అని. సో ఓవరాల్గా ఇదండి మీ పర్సన్ ఎనర్జీ. మీ గురించి బాధపడుతున్నారు, మిమ్మల్ని ఉపయోగించుకొని మీ ద్వారా మళ్ళీ తన లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఇలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి యూనివర్స్ చెప్తున్నట్టుగా మీరు స్ట్రాంగ్గా ఉండండి. అవన్నీ విని మళ్ళీ మీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని యూనివర్స్ చెప్తుంది. సో ఇదండి వాళ్ళ రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు నచ్చింది, చాలా యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఇన్ఫినైట్ డివైన్ టారోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అని, టారో నేర్చుకోవాలి అనుకుంటున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి దయచేసి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ చేయొద్దండి, నేనే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.